పృథు మహారాజ్ అనే ఒక రాజు ఉండేవారు. మన అవతారాలని భగవంతుని తాలూకా 24 అవతారాలని పృథు అనే ఒక అవతారం కూడా ఉన్నారు. పృథు మహారాజ్ తన రాజ్యాన్ని అతి భయోపేతంగా పరిపాలించేవారు. ఆ రాజ్యంలో ప్రజలకి సొంత పుత్రులు సంతానం అంటే వాళ్ళ పిల్లల్లాగా చూసుకునేవారు. అటువంటి రాజు వాస్తవంగా చెప్పాలంటే భగవంతుల స్వరూపమే. మరి తండ్రి తలకు స్వరూపమే. పరిపాలన అనేది తండ్రే చేస్తారు. అందుకే విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ సృష్టి తాలూకా కర్తవ్యాన్ని బ్రహ్మనిచ్చి, సంహారం తాలూకా కర్తవ్యం మహాదేవునిచ్చి, స్వయంగా భగవంతుడు విష్ణుమూర్తి పరిపాలనకి తనే చేసిన. ఎందుకంటే స్వయంగా తనే ఈ జగతానికి తండ్రి కాబట్టి. పితాహమస్య జగతో మాతా ధాత పితామహం వేద్యం ఓంకార వృక్షాం గజరేవచ. ఈ జగతానికి తండ్రి, వాస్తవమైన తండ్రి ఎవరు? పరమపిత శ్రీ విష్ణుమూర్తి. ఎవరైతే మనందరికీ పరిపాలిస్తున్నారో వాళ్ళ తాలూకా విష్ణు స్వరూపమే. ఈ విధానంగా పృథు మహారాజ్ అతి అద్భుతంగా తన రాజ్యాన్ని పరిపాలించేవారు. ఒకనాడు నారదులు ఈ పృథు మహారాజు దగ్గరికి వచ్చారు కుశల వార్త అడగడానికి. నారదులు, మునిలు, ఋషులు, వైష్ణవులు, సాధువులు, బ్రాహ్మణులు ఎవరైతే మన ఇంటికి వస్తే మనం చాలా ఆనందపడాలి. మహాత్ములు సాధారణంగా సర్వసాధారణంగా ఎవరి ఇంటికి రారు. ఎవరు గృహానికి వచ్చింటే ఆ రోజు వాస్తవంగా పవిత్రం, వాస్తవంగా ఉత్సవం, వాస్తవంగా భగవంతుడు వచ్చే నిదర్శనం. విభీషణుడి ఇంటికి అంత లంక మొత్తం రాక్షసులతో నిండి ఉండేది. విభీషణుడి ఇంటికి ఎప్పుడైతే శ్రీ ఆంజనేయ స్వామి వచ్చారో వాళ్ళ హృదయానికి రాముడు వచ్చేసారు. విభీషణుడి తాలూకా రాముడి తాలూకా ఆశీర్వాదం అయిపోయింది విభీషణుడికి. ఆ లంకాలోని ఉండి కూడాను రామచంద్రుడిని పొందారు. మహాత్ములు, సాధు గురువుల తాలూకా కృప అయితే ఖచ్చితంగా భగవంతుడు పొందడానికి ఎక్కువ సమయం లేదు. ఎవరైతే సాధు మహాత్ముల తాలూకా సాంగత్యం పొందారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడు పొందడానికి పెద్ద విచిత్రం అనేది లేదు. అందుకే భగవంతుడు పొందే దారి త్రోవని చూపించేవారే మహాత్ములు. వాళ్ళు చెప్పే కథ ప్రసంగాన్ని శ్రద్ధాపూర్వకంగా విని వాక్యాలను మనం విశ్వాసపూర్వకంగా మనం అది ఆచరిస్తే ఖచ్చితంగా మనం భగవత్ప్రాప్తి అవుతాం. మరి ఆ సాధు మహాత్మ కేవలం భగవంతుడి గురించి చర్చించాలి. అదే మహాత్మా, అదే సాధు గృహ ఖర్చాల గురించి, సంసార విషయాల గురించి చర్చిస్తే అతను సాధు మహాత్మ కాదు. ఏ సమయం ఎటువంటి పరిస్థితిలో కూడాను అతను ఎప్పుడు హరి గుణగణాలని కీర్తించిన వాడే సాధువు మహాత్మ. సతతం కీర్తయంతో మాం జతంతస్త దృఢవ్రత. ఎవరైతే సతతం నిరంతరంగా హరిస్మరణం హరి చింతనంలో ఉంటారో, ఏ వ్యక్తి వచ్చినప్పుడు హరి గురించే చెప్తారో, హరి గుణగణాలనే కీర్తిస్తారో అటువంటి వ్యక్తికి మహాత్ములు. మీ కుశల వార్త అంటే మీ ఇంటి ఎలా ఉన్నది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నది, మీ భార్య ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది, ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, మీ జాబ్ ఎలా ఉన్నది, ఇవన్నీ కాదు. ఇవన్నీ విషయ చర్చలు. ఇవన్నీ సాధువులకి ఏ ప్రకారంగా అవసరం లేదు. మహాత్ములకి అవసరం ఏంటంటే మీ హృదయంలోని భగవంతుడు ఎలాగ విరాజిస్తారు. అందుకే నిరంతరంగా హరిస్మరణమే చేయిస్తారు వాళ్ళు. వాళ్ళ కర్తవ్యం ఇదే.
మహాత్ముల తాలూకా కర్తవ్యం కేవలం మీ హృదయంలోని హరిని స్థాపించడమే. నారదులు రావడంతో పృథు మహారాజ్ చాలా అద్భుతంగా ఆనందం పడ్డారు. అనేక కుశల వార్త అడిగారు. మరి ఒక విషయం అడిగారట, హే నారదముని, మా రాజ్యంలోని ప్రజలందరూ భగవత్ ప్రాప్తి అవడానికి మార్గం ఏంటి చెప్పండి అన్నారట. చూడండి, అది ఎటువంటి ప్రశ్న అది. అతని హృదయం ఎంత విశాలమైన హృదయం. నేను ఎలాగ భగవత్ ప్రాప్తి అవుతానని అడగలే ఆ రాజు. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఇవన్నీ అడగలే. మా ప్రజలు ఈ జన్మమృత్యు సంసార చక్రం నుంచి బయటికి వచ్చి ఎలాగ వాళ్ళు సద్గతిని, హరి చరణ కమలాన్ని, భక్తిని పొందగలరు, మోక్షాన్ని పొందగలరు, ఈ దుఃఖాలయం నుంచి వాళ్ళు ఎలాగ బయటికి రాగలరు, వాళ్ళ సద్గతి ఏంటి, సత్మార్గం ఏంటి అని అడిగారట, ప్రశ్నించారు. అప్పుడు నారదులు ఆ ప్రశ్న విని ఎంతో ఆనందపడ్డారు. వా, నేను రాక ఈరోజు ధన్యం. నేను అనుకున్నాను రాజ్యంలో ఇది దుఃఖము, రాజ్యంలో అది దుఃఖము, రాజ్యంలో ఎలాగున్నది, రాజ్యంలో ఎలాగున్నది అని అంటారేమో. రాజు దగ్గరికి వస్తే పెద్ద విషయ పురుషుడు రాజు. బహుపత్ని, బహు ఐశ్వర్యము, భోగ విలాసముతోనే ఉంటారు ఎప్పుడు. కానీ ఈ రాజు ప్రశ్నించడంతో నారదులు ఎంతో అద్భుతంగా ఆనందపడ్డారు. వాహ్, భలే ప్రశ్నించారు. నేను ఈరోజు రావడంతో కొంత హరి గుణగణాలని కీర్తించవచ్చు రాజు దగ్గరికి వచ్చి అని చెప్పేసి నారదులు ఈ విధానంగా చెప్తున్నారు. ఏ విధానంగా చెప్తున్నారు? ఏ విధానంగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణికి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు రుక్మిణికి ఏ విధానం చెప్తున్నారు? ఆ రుక్మిణి ఒక ప్రశ్న ఇచ్చారు శ్రీకృష్ణుడికి. అందరికి గుర్తున్నదేందో మనం పూర్వమైన క్లాస్లో చెప్పుకున్నాం. రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నించారు ఏంటంటే, స్వామి, నేను ఏ వ్రతం, ఏ పుణ్యము, ఏ పూజ, ఏ తపస్య ఏం చేశాను, దాన్ని తాలూకా పుణ్యఫలం వల్ల నేను స్వయంగా మీకు భర్త రూపంగా పొందాను ఈ జన్మలో. నేను చేసిన తపస్సు ఏంటి? సత్యభామ ప్రశ్నించడంతో కృష్ణుడు అది ఆన్సర్ ఇస్తున్నారు, ఉత్తరిస్తున్నారు. అది ఏం ఆన్సర్ ఇచ్చారో అదే ఇక్కడ నారదులు పృథు మహారాజుకి ఇస్తున్నారు. నారదులు ఏదో ఊహించుకొని ఇలా చేస్తే బాగుంటుందేమో, అలాగైతే బాగుంటుందని చెప్పేసి, నారదులు మహాజ్ఞాని. అతను చెప్పే వాక్యం ఏదైనా కూడా నువ్వు మిథ్య అయినా కూడా అది సత్యమైపోతుంది. అయినా కూడా అతను అలా చెప్పలే. ఏం చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామకి ఈ విధానంగా చెప్పారు. ఏ విధానంగా చెప్పారు అని అది ఆ విషయం కూడాను మళ్ళీ ఎక్కడ చర్చ అవుతుందంటే, నైమిషారణ్యని సూత గోస్వామి 88,000 ఋషులు మునులు సమావేశంలోని అదే విషయం చర్చ అవుతుంది. మళ్ళీ 3 ప్రకారంగా చదువు. ఒక వస్తువు ఫిల్టర్ అవుతుంది. ఒకళ్ళు ఎవరో చెప్పేశారు మనకి ఈ మాల వేసేసింది బాబు నువ్వు జయం అయిపోతావు అని చెప్పేసి. ఎవరో చెప్పేశారు ఈ మాల వేసేసుకొని నీకు మీ ఇంట్లో అన్ని వ్యాపారం, లేకపోతే మీకు పెళ్ళి అయిపోతుంది, ఉద్యోగం అయిపోతుంది, డబ్బు వచ్చేస్తుంది అని చెప్పారు. ఇలాగ ఎవరు చెప్పలే. ఇది ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవంతుడు సత్యభామకు చెప్పారు విధానంగా. సత్యభామ తన ప్రశ్న ఏంటి? స్వామి, నేను ఎలాగ మీకు పొందాను భర్త రూపంగా, నేను ఏం పూజా పునస్కారాలు చేశాను, ఏం పుణ్యం చేశాను, ఆ పుణ్యఫలం వల్ల మీకు స్వయంగా భర్తగా పొందాను అని చెప్పడంతో కృష్ణుని ఏ విధానం చెప్తున్నారో అదే నారదులు పృథు మహారాజు చెప్తున్నారు. అదే విషయము ఇక్కడ 88 ఋషుల్ని సూత గోస్వామి అదే విషయం చెప్తున్నారు. ఏంటి? కార్తీక వ్రత. సత్యభామ, మీరు చేసేది పెద్ద పుణ్యము, తపస్య, పూజ పునస్కారాలు ఏం కాదు. మీరు పూర్వజన్మలోని ఒక కార్తీక వ్రతం చేశారు. ఆ కార్తీక వ్రతం చేయడంతో తులసి
తులసి వృక్షం దగ్గర మీరు నిత్యము దీపారాధన చేసేవారు. సో ఆ పుణ్యఫలం వల్ల మీరు నన్ను స్వయంగా భర్త రూపంగా పొందారు దేవి అని చెప్పేసి అన్నంతో అదే విషయము కార్తీక వ్రతంలోని ముఖ్యమైన ఒకటి ఏంటంటే చూసారా, రాధా దామోదర్ దగ్గర తులసి ఉంటుంది. మనం రాధా దామోదరికి తులసిని పెడితే అంత ఫలితం వచ్చిందే, స్వయంగా కృష్ణుణ్ణి మరి యశోదామని పెడితే మన దీపము మనకి ఏ లాభం వస్తుంది? మనం భగవంతుడు ఎక్కడ ఉంచుతారు? అయితే తులసి ఎవరు? తులసి తాలూక మహిమ ఏంటి? తులసి ఏం చేసింది? తులసి దగ్గర పెడితే మనం కృష్ణుని పొందొచ్చా? అసలు తులసి ఎవరు అని మనం ఒక 10 minutes అందరూ వినాలి ధ్యానపూర్వకంగా. సత్యయుగంలో మగ ఆ ఇంద్రుడి తాలూక పేరు. ఆ ఇంద్రుడు తను ఎక్కడైనా విహరించవచ్చు, రాజు కాబట్టి, స్వర్గంలో రాజు. ఒకరోజు కైలాసపురానికి వెళ్దామని అనుకున్నారట. కైలాసపురంలో ఎవరు ఉంటారు? మహాదేవుడు, శివుడు ఉంటారు. మహాదేవుల దగ్గరికి వెళ్ళారట. ఎవరు? ఇంద్రుడు. అక్కడ వాతావరణం ఎంత అద్భుతంగా ఉన్నదట. అక్కడ ఉన్ని నదులు, పర్వతము, చెట్లు, మరి అక్కడ ఉన్ని కొన్ని పశువులు, పక్షులు కూడా. ఆ హిరణ్య దగ్గర సింహం ఉన్నది, ఆవు ఉన్నది, పులి ఉన్నది. వీళ్ళు కూడా నోటి ఒకరికొకరు హింసాభావం కాదు. సింహం ఎక్కడున్నది అక్కడ లేడీ ఉంటుంది, ఏంటి డీర్ చూస్తే ఇంకా మొత్తం తినేస్తుంది. అయినా కూడా ఒకరికొకరికి ద్వేషభావం, ఏ ప్రకారం రాగం, ద్వేషము, క్రోధము ఏ పశుపక్షులనే లేదు. అరే ఇది ఒక విచిత్రమైన కైలాసపురం, ఇది ఇటువంటి పవిత్రమైన కైలాసపురం ఇది. ఇటువంటి పశుపక్షుల్లో కూడా రాగ వైరభావం ఏమి లేదు. అద్భుతం అని. అయితే ఈ పశుపక్షులు ఎంత అద్భుతం అయితే ఈ కైలాసపతి ఈ మహాదేవులు ఎంత అద్భుతం అయి ఉంటుంది. అతనికి చూడడానికి వ్యాకులం అయిందట, మనసు పుట్టిందట ఆ ఇంద్రుడికి. చూద్దాం ఈరోజు మహాదేవుడికి దర్శించుకుందాం అని వెళ్తేప్పుడు మహాదేవులు శివుడికి తెలిసింది ఇంద్రుడు వస్తున్నారు నా దర్శనానికి. కైలాసపురంలో ఏంటి ఇంద్రుడైతే వచ్చేస్తారేంటి? రాలేరు, భక్తులు తప్ప ఎవరు రాలేదు. మహాదేవుడు స్వయంగా సింహద్వారంలోని ఒక వృద్ధ రూపంలోని ఒక మార్చిపోయిన బట్టలతో ఒక వృద్ధ రూపంలోని కూర్చున్నారట మహాదేవుడు. ఇంద్రుడు వచ్చారు. హే వృద్ధ వ్యక్తి, నేను మహాదేవుల్ని కలుసుకోవాలి, అతను ఎక్కడ ఉన్నారు అంటే ఆ వృద్ధ వ్యక్తి ఏ ప్రకారంగానో ఉత్తరం అంటే ఆన్సర్ ఏం చెప్పలే, జవాబు ఇవ్వలే. ఈ వృద్ధాకి వినబడ్డదో లేదా గట్టిగా అన్నారు. 2 సార్లు 3 సార్లు వినబడని ఏ ప్రకారంగా మౌనంగా ఉన్నారు. నేను ఇంద్రపులని మగ రాజుని, నేను మహాదేవుని దర్శనానికి వచ్చాను, చెప్పు మహాదేవులు ఎక్కడ ఉన్నారు. ఇక్కడ విషయం గమనించాలి. ఎవరికి అభిమానం ఉంటుందో, అహంకారం ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడిని పొందరు. మీ దగ్గర అభిమానం భగవంతుడికి పొందడానికి విడిచిపెట్టేసింది. అభిమానం, అహంకారం ఉంటే మీరు ఎవరిని కూడా ప్రేమించలేరు. మీ అభిమానం, అహంకారం వల్ల మీ భార్యని ప్రేమించగలరా? మీరు భర్త అనే అభిమానం ఉంటుంది, మీ భార్యనే ప్రేమిస్తారు. నేను భర్త, నేను చెప్పినట్టుగా మీరు వినాలి అని భార్యకి డామినేట్ చేస్తారు. భార్య ఉద్యోగం చేసిందనుకోండి, లేకపోతే ఇంకా పరిశ్రమ అయిందనుకోండి, భర్త అంతా ధనం సంపాదించుకున్నాడు, ఇంకా డామినేట్ చేస్తారు భర్తకి. డబ్బు ఉంటే కొంతవరకు డామినేట్ అవ్వరు, డబ్బు లేకపోతే డామినేట్ చేసేస్తారు భార్యలందరూ. ఇది అభిమానం, అహంకారం. అరే భార్యాభర్తలు కాదు, పిల్లల మీద, పిల్లల ప్రేమ కూడా పొందలేరు మీరు అభిమానం ఉండడం వల్ల, అహంకారం ఉండడం వల్ల. భార్యాభర్తలు
ఈ సంసారిక జగతిక ప్రేమ కూడా మీరు పొందలేరు, అభిమానం అహంకారం ఉండడం వల్ల. మరి భగవత్ ప్రేమ ఎక్కడ పొందుతాం మనం? ఒక వ్యక్తికి నిరభిమానం అవ్వాలి, నిరహంకారం అవ్వాలి. అభిమాన అహంకారం ఉండడం వల్ల మనం ఈ సంసారిక జగతిక ప్రేమ లభించడం అనేది తర్వాత భగవత్ ప్రేమ అనేది తర్వాత విషయం, సెకండరీ. అది ఎప్పుడూ పొందలేము. భగవంతుడికి ప్రేమించాలన్నా, భగవంతుడికి భక్తి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిరభిమానం అవ్వాలి, నిరహంకారం అవ్వాలి. ఎవరు మీరు? కృష్ణుడి తాలూకా దాసుడిని, దాసోస్మి, దాసు పనివాడికి ఏం అభిమానం ఉంటుంది? తిడితే తిట్టించుకోవడం, కొడితే కొట్టించుకోవడం, సేవ చెప్తే సేవించుకోవడం, అంతే. మనం ఏం చెప్పామంటే, హే నాకు ఇలా చెప్పారు, నాకు అలా చెప్పారు, నేను ఇలాగయ్యాను, నేను అలాగయ్యాను. ఈ అభిమానంతో ఎప్పుడు మనం భగవత్ ప్రాప్తి అవ్వలేము. సో అదే విధానంగా ఆ ఇంద్రుడు అభిమానంతో దర్శించుకుందామని వెళ్దాం అనుకున్నారు కాబట్టి మహాదేవులు సింహద్వారాలని దర్శించడానికి ఇష్టపడుకుంటున్నారు. మరి ఇతని అభిమానికి అంతు లేదు. ఇంద్రుడు తన వజ్రం లేపి ఆఘాత్ చేశారు తన పైన. అది నేరుగా వెళ్ళి ఆ వృద్ధ వ్యక్తి ఎవరైతే మహాదేవులు తాలూకు కంఠం మీద తగిలింది. నీలకంఠేశ్వరుడు ఆ కంఠంలో విషం ఉన్నది, తాగలేదుగా మహాదేవుడు కంఠంలో ఉంచారు, నీలకంఠేశ్వరు అని చెప్పారు. ఆ వజ్రం వెళ్ళి ఆ కంఠం మీద వెళ్ళి తగిలింది. కంఠం నుంచి ఒక అద్భుతమైన జ్యోతి, అగ్ని ఒకటి ప్రకటమైంది. మహాదేవుడికి ఎవరు చంపగలరు? ఇంద్రుడు శక్తి ఉన్నది చంపగలనికి. తగలడంతో ఒక మహాజ్యోతి, ఒక అగ్నిపిండం బయలుదేరింది. ఆ అగ్నిపిండాన్ని స్వయంగా అక్కడ పడితే కైలాసం కూడా భస్మం అయిపోతుంది. అందుకే మహాదేవులు ఆ అగ్నిపిండాన్ని పట్టుకున్నారు తన చేతులతో. మరి ఈ ప్రకారంగా క్రోధంతో మహాదేవులు స్వయంగా స్వరూపాన్ని ఎత్తారు. ఆ వృద్ధ వ్యక్తి మహాదేవులు అయిపోయారు, శివుడయ్యారు. శివుడితో ఈ ప్రకారంగా రుద్రావతారం, ఇతర మూడో నేత్రం తెస్తే మొత్తం ప్రళయం అయిపోతుంది. ఆ రుద్రావతారంతో ఈ ఇంద్రుడికి భయం పట్టి పరిగెట్టారు. ఇంకేం మహాదేవులు దర్శించుకుంటారు? మహాదేవులను చూసేసి ఈ ఇంద్రుడు పరిగెట్టారు. ఎక్కడ పరిగెట్టారు అంటే బృహస్పతి తన గురువు వెనక దాగున్నాడు. గురుగారు అపరాధం అయిపోయింది, నేను ఒక వృద్ధ వ్యక్తి అనుకున్నాను, అతను స్వయంగా మహాదేవులు, అందుకే నాది అపరాధం అయిపోయిన ఈ మహాదేవుడు తన క్రోధంలో నన్ను రక్షించండి స్వామి అని. అప్పుడు బృహస్పతి దేవగురు మహాదేవునికి స్తుతి చేశారట. స్తుతి అంటే ఏంటి? గ్లోరిఫై. స్తుతి తెలుగులోని ఏంటి? ఇంకా సీనోనిమి తెలియదు. కీర్తించడం. బృహస్పతి మహాదేవుల తాలూకా గుణగణాలను కీర్తించారట. కీర్తించడంతో మహాదేవులు ప్రసన్నం అయిపోయారు, శాంతి అయ్యారు. మరి క్షమాపణ అడిగారు. ఎవరు? ఇంద్రుడు. క్షమాపణ అడుగుతూ గురుగారు తాలూకా రెఫరెన్స్తో ఇంద్రుడు బతికిపోయారు. మహాదేవుల తాలూకా ఉగ్రమైన కోపంతో, క్రోధం మీద తను బతికి బయటపడ్డారు. సో వెళ్ళిపోయారు. కానీ ఈ అగ్నిపిండం తన చేతిలో ఉన్నదే. ఈ అగ్నిపిండాన్ని ఏం చేద్దాం చెప్తే గంగా దగ్గర విడిచిపెట్టేసి, చల్లారుదామని గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగంలోని ఈ అగ్నిపిండాన్ని విడిచిపెట్టారు. ఎప్పుడైతే ఈ అగ్నిపిండాన్ని గంగాలోని విడిచిపెట్టారో అది ఒక భయంకరమైన శబ్దంతో ఏ విధానంగాను మేఘాలు గర్జిస్తుందో ఆ విధానంగా గర్జించడం ప్రారంభించింది ఈ అగ్నిపిండం. ఈ సముద్రంలో, ఈ నదిలో ఎవరు ఉంటారు? వరుణుడు ఉంటారు. వరుణుడు చూసారు, ఏంటి విరాటమైన ఈ త్రిలోకానికి కంపితం చేసేస్తుంది అది. ఎవరైనా చూస్తే ఆ అగ్నిపిండం ఒక చిన్న బాలుడు రూపంగా అయిపోయారు, ఒక చిన్న బాలుడుగా అయిపోయారు. ఈ సముద్రంలో పుట్టారు కాబట్టి, నదిలో పుట్టారు కాబట్టి వరుణు తలకు సంతానం. వరుణు తీసుకున్నారు, చాలా అద్భుతంగా ఉన్నారు ఇతను. అది మహాదేవులకు అంశం కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటారు, తేజోమయంగా ఉంటారు. తీసుకొని వెళ్ళారు. కానీ తను ఏడుపు ఆపుకుంటున్నారు. ఆ ఏడుపు త్రిలోకానికి బద్దలు కొట్టేస్తుంది.
బ్రహ్మ చూశారు, ఏంటిది, ఈ ప్రకారంగా శబ్దం ఏంటి, ఈ త్రిలోకాలను కంపితం చేసేస్తుందని చెప్పేసి బ్రహ్మ స్వయంగా ఆ వరుణ దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఏంటి తెలియదు, ఇక్కడ ఒక అబ్బాయి వచ్చాడు, ఇతను నా పుత్రుడే అనుకుంటాను, ఎందుకంటే నీటిలో పుట్టారు కాబట్టి ఇతను నా పుత్రుడే, ఇతనికి శాంతించండి బ్రహ్మ అని చెప్పేసి బ్రహ్మ చేతిలోని ఆ అబ్బాయిని ఆ వరుణ ఇచ్చేశారు. బ్రహ్మ ఆ అబ్బాయిని చూసుకొని ఒకటే మార్గము, పిల్లలు సర్వసాధారణంగా ఏడడం తప్ప ఇంకేం చేయలేరు. సో అందుకే అతనికి ఆ పిల్లడికి యువావస్థం ప్రాప్తవ్వాలని చెప్పేసి బ్రహ్మ ఆశీర్వాదం ఇచ్చేశారు. ఆ పిల్లడు, ఆ బాలుడు నేరుగా ఒక యువకుడైపోయారు. మరి యువకుడు అవడంతో అతను ఏడుపు బంద్ చేసేసారు. సో అతనికి ఆశీర్వాదం ఇచ్చారు, చాలా అద్భుతమైన తేజోమయం, మీరు జలంలో పుట్టారు కాబట్టి మీ పేరు జలంధర అని పేరు పెట్టారు స్వయంగా బ్రహ్మ. ఎవరు? జలంధర్. ఆ జలంధరికి ఒక దైత్య రాక్షసుడు, ఆ జలంధరే రాక్షసుడు తలగా రాజు అయ్యేది. మరి శుక్రాచార్యులకి పిలిపించి బ్రహ్మ, ఇగో ఇతను రాజు, దైత్యుల తలకు రాజు అవుతారు, మీరు మంత్రిగా ఉండండి, ఇతనికి పథ ప్రదర్శనం చేయండి అని చెప్పేసి బ్రహ్మ ఆశీర్వాదం ఇచ్చేసి ఆ జలంధర పేరు పెట్టి అతని కూడా ఆశీర్వాదం ఇచ్చేసి నీ కీర్తి ఈ త్రిలోకంలోనే ఉండాలి అని చెప్పేసి బ్రహ్మ స్వలోకానికి వెళ్ళిపోయారు. జలంధరుడు మంత్రి శుక్రాచార్యులు దేవగురు, కానీ ఇతను రాజు కాబట్టి మంత్రి పదంలోనే అన్నారు. ఎవరు? శుక్రాచార్యులు. అడిగారు, రాక్షసులు ఎవ్వరూ లేరు, ఎందుకంటే అప్పుడు సముద్ర మంత్రులన్నీ అమృతం తాగేసి దేవతలందరూ చాలా బలంగా అయిపోయారు, రాక్షసులందరూ భయపడి అందరూ దాగున్నారు, అమృతం తాగి ఉన్నారు, వాళ్ళకి బలం ఉన్నది. ఈ సమయంలోనే మనం ఎదురుపడితే మనకు ఖచ్చితంగా వాళ్ళు సంహరించేస్తారు. ఇప్పుడు మనకి మంచి సమయం కాదు, అందరూ దాగున్నారు ఆ సమయంలో రాక్షసులందరూ. కానీ ఎప్పుడైతే జలంధర్ వచ్చారో, మంత్రి పదంగా శుక్రాచార్యులు వచ్చారో, ఎక్కడెక్కడ బకాసురు అఘాసురు అందరినీ పిలిపించి అసురులందరూ మీటింగ్ చేసుకున్నారు. జలంధర మీరు వచ్చారు, మాకు ఇంకా నిర్భయం, మీరు మీలాంటి రాజు ఉంటుండగాను మాకు ఏం ప్రజెంట్, ఇప్పటికొచ్చి మాకు ఎవరు రాజు లేకుండేరు, ఇప్పుడు మీరు రాజుగా ఉన్నారు కాబట్టి మాకు భయం లేదు, అందరూ మీటింగ్ చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా మనం రాక్షస వంశం, రాక్షస పరివారం మళ్ళీ వృద్ధిలోకి తీసుకొద్దాం. ఎవరు వంశం విడిచిపెట్టేస్తారు, అందరూ నా వంశం కావాలి, నా వంశం కావాలి, రాక్షసుల తరగ వంశం కావాలని. దాంట్లో ఒక రాక్షసుడు కాళనమిని తాలూకా కూతురు బృందావతి, చాలా అద్భుతమైన అపూర్వమైన స్త్రీ, అన్ని లక్షణం అన్ని గుణంలో ఉండేరు, ఏ గుణం లేదని కాదు, సర్వలక్షణ లక్షిత, అన్ని లక్షణాలు ఉండే ఆ బృందావతికి. ఆ బృందావతికి తో ఈ జలంధరికి వివాహం చేసింది. మరి బృందావతి అతి పవిత్రత, అతి పతివ్రత నారి. ఆ పతివ్రత నారి వల్ల, పత్ని వల్ల, పత్ని పూజ పునస్కారాలు పుణ్యం బలం వల్ల పతి తేజోమయం ఉంటాడు, పతి దీర్ఘాయుగా ఉంటారు, పతి ఏ కార్యంలోని కూడా వాళ్ళు వెనకాడరు. వాస్తవంగా పత్ని తాలూకా పుణ్యఫలమే పతికి అన్ని విధాలుగా అంగరక్షగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా బృందావతి తన యొక్క ప్రతివత ధర్మంతో ఈ జలంధరుడు ఇంకొద్దిగా తేజోమయం అయిపోయాడు. ఈ సమయంలోని రాహు, అందరికీ తెలిసింది రాహు అంటే ఏంటి, కేవలం ఒక తలకాయ ఉండేది. ఆ రాహు వచ్చి విన్నపం చేసుకున్నారు, హే జలంధర్, నేను నా ప్రణామం కూడా స్వీకరించింది, నేను ప్రణామం చేయలేను, నాకు చేతులు లేవు, కాలు లేవు, అవయవాలు లేవు, కేవలం నాకు ఒకటే తలకాయ ఉంది, నా ప్రణామం స్వీకరించింది. ఈ రాహుని చూసేసి జలంధర్
నీ రూపం ఇలాగ ఉన్నదేంటి? కేవలం నీకు తలకాయ ఉన్నది, నీ శరీరం ఏమైంది? వృత్తాంతం అంతా చెప్పారు. ఈ విధానంగా నేను అమృతం తాగుదాని వెళ్తా అని చెప్పేసరికి సముద్రం మంథనం అయ్యింది. అక్కడ 13 రత్నాలు వచ్చి ఆ 13 రత్నాలు కూడాను దేవతలే అందరూ తీసుకున్నారు. అది కూడాను మీ ఇంటి తాలూకా వస్తువు. ఎవరింటి తాలూకా వస్తువు? జలంధర్ తాలూకా. సముద్రం నుంచి మంథనం చేశారుగా, మీ ఇంట్లో వస్తువు అన్నీ రాక్షసు తాలూకా స్వభావం చేశారు. ఒకరు రెచ్చగొట్టడం అంటే ఇదే. మీ ఇంట్లో వస్తువు అన్నీ తీసుకెళ్ళి దేవతలందరూ కామధేను, లక్ష్మి మీ చెల్లెలు జలంధర అన్నయ్య, మరి సముద్రం పిల్లలే కదా. సముద్రం నుంచి వచ్చారుగా లక్ష్మీదేవి, సముద్ర మంథనంలో వచ్చారుగా. సముద్ర దుల్హని అంటారు. దుల్హని అంటే ఏంటి? కన్య, సముద్ర కన్య. సో ఇవన్నీ ఇల్లు దేవతలందరూ చక్కగా వాళ్ళు రత్నాలు, శంఖం తీసుకెళ్ళిపోయారు, ఏనుగుని తీసుకెళ్ళిపోయారు, వృక్షాన్ని తీసుకెళ్ళిపోయారు, అమృతం తీసుకెళ్ళిపోయారు. అది నాకు ఈ ప్రకారంగా తలకాయ కోసేసి ఇక్కడ ఉంచారు. ఈ జలంధరుడు, పదండి మన ఇంట్లో వస్తువు మనం తెచ్చుకుందాం, వెళ్ళండి. ఒక దూతని పంపించారు. గ్రస్రమ అనే దూత, గ్రస్రమ అనే ఒక దూతుని పంపించారు. ఏ దూతని? ఆడు రాక్షసుడే. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళండి, చెప్పండి ఏదైతే రత్నాలు సముద్రం నుంచి సముద్ర మంథంలో తీసుకెళ్లారో అవన్నీ రత్నాలు మాకు మళ్ళీ వాపస్ చేయాలి, లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి చెప్పండి. ఇది జలంధర్ తాలూకా ఒక మెసేజ్, వార్త అని చెప్పేసి పంపించండి. ఈ ఎవరు అతను? గశ్రమ అనే దైత్య ఇంద్రుడికి ఆ విధానం వెళ్ళి చెప్పారు. మీరు ఏదైతే రత్నాలు పొందారో సముద్ర మంథంలోని అవన్నీ తిరిగి మళ్ళీ జలంధర్కి ఇచ్చేయాలి. ఇది జలంధర్ తాలూకా ఆజ్ఞ. జలంధర్ ఇప్పుడు రాక్షసుల తాలూకా దైత్య తాలూకా రాజు. సో అందుకే మీరు మర్యాదకి ఇచ్చేయమని చెప్పేసి చెప్పారు. ఓ అని చెప్పేసి ఆ గశ్రమ జుట్టు పట్టుకొని తోలేశారు స్వర్గలోకం నుంచి. నువ్వు దూత వచ్చావు, ఏం చేస్తారు? పో, మీ జలంధర్ ఏం చేస్తారు? తీసుకెళ్ళిపో, చెప్పు వెళ్ళు. ఎందుకంటే వీళ్ళు బలంగా ఉన్నారు, అమృతం తాగికుండా తెలియదు. కానీ ఇతని తేజబలం ఏంటి తెలియదు. ఈ పతివ్రత నారి తాలూకా తేజంతో తేజమయంగా ఉన్నారు ఇప్పుడు ఎవరు? జలంధర్. ఈ జలంధర్ చెప్పారు ఏంటి? ఆక్రమణ చేద్దాం. ఇంకా వీరికి ఈ విధానంగా చెప్తే అవదు, మనం ఆక్రమణ చేద్దాం చెప్పేసి రాత్రికి మొత్తం స్వర్గలోకంలోని రాక్షసులందరూ చుట్టుముట్టేశారు. ఈ విధానంగా యుద్ధం చేశారట. ఈ విధానంగా యుద్ధం చేశారు. రాక్షసులందరూ జలంధరతో తేజోమయంతో పాతివ్రతతో దేవతలందరూ ఉండలేపారు. ఉండలేక ఏం చేశారంటే బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి తెలిసిందేంటి? గురుగారు ఈ మళ్ళీ ఏంటి ఇంత తేజోమయంగా మళ్ళీ వచ్చారు, వీళ్ళందరికీ మేము అమృతం తాగినా కూడా మా బలం సరిపోకుంటుంది. ఈ జలంధర్ ఎవరు, ఏంటి ఇతని పరిస్థితి, మళ్ళీ మనకి దాడి చేశారు, ఏం చేయాలని చెప్పేసి అందరూ అల్లుకొల్ల దేవతలు అని చెప్తున్నారు. ఈ విధానంగా మీరు ఇప్పుడు బలం సరిపోదు, మీరు వెళ్ళి కనక పర్వతం ఒక గృహలోని దాగొండి వెళ్ళండి. బృహస్పతి దేవతలు తాలూకా బృహస్పతి, ఈ దేవతలందరూ మీరు దాగొండి అంటున్నారు. చూడండి, ఇది దేవతల తాలూకా ప్రభావము స్వభావం. ఈ రాక్షసులు చూసి భయపడి దేవతలందరూ స్వర్గలోకం ఖాళీ చేసేసారు. ఖాళీ చేసేసి ఒక కనకగిరి కనక పర్వతం అని చెప్పేసి ఒక పర్వతంలోని ఒక గృహలోని అందరూ వెళ్ళి దేవతలందరూ నివాసిస్తున్నారు. అప్పుడు ఈ జలంధర్ ఇంద్రుడి తాలూకా సింహాసనంలో కూర్చొని అనేక దైత్యుల్ని వరుణ సింహాసనాన్ని, ఈ సింహాసనాన్ని, ఆ సింహాసనాన్ని, అందరి సింహాసనాన్ని, ఒక్కొక్క సింహాసనాన్ని వాళ్ళందరికీ ఒక్కొక్క పోస్ట్ ఇచ్చేసారు, డిస్ట్రిబ్యూట్ చేసేసారు పోస్ట్ అని. మొత్తం అంతా వీలే స్వర్గ పాతాళ మత్స్య లోకాలు 3 లోకానికి కూడా నువ్వు ఇతను రాజు అయ్యి ఇంకా ఇతని కీర్తి పెరుగుతుందని చెప్పారుగా బ్రహ్మ, నువ్వు కీర్తివంతం అవుతావు అని చెప్పారు, ఆశీర్వాదించారు. కాబట్టి బ్రహ్మ ఏ ప్రకారం ఆశీర్వదించారో ఇతను 3 లోకాలని కీర్తివంతం అయ్యారు. జలంధర్
వాళ్ళ తనకు భార్య పాతివ్రత శక్తితో మరి బ్రహ్మ ఆశీర్వాదంతో మరి స్వయంగా మహాదేవుల తనొక అంశము ఈ విధానంగా తను ఇంద్రలోకాలని ఇంద్రాసనంలో కూర్చొని రాక్షసులందరూ మళ్ళీ ఈ జలంధరం ఒకటి చింతిస్తున్నారు. ఆ మంత్రికి చెప్తున్నారు శుక్రాచార్యులు, హే శుక్రాచార్యులు చూడండి, ఎప్పటి వరకు ఇంద్రుడు బతికుంటాడో అప్పటి వరకు మనకి ముప్పే. ఖచ్చితంగా ఏదో తోలో వచ్చేసి మనకి ఆడు వెన్నుపోట పొడుస్తాడు. అందుకే మొత్తానికి నా రహేగా బౌన్స్ నా బజేగా బంక్షి. అసలు ఎదురు లేకపోతే ఇంకా వంశీ ఎక్కడ తగులుతుంది? ఎదురు లేకుండా చేద్దాం, ఇంకా మళ్ళీ ఫ్లూట్ తగలకుండా అయిపోతుంది. ఫ్లూట్ తగిలితే కదా ప్రాబ్లం. సో మొత్తం ఈ ఇంద్రుడికి మొత్తానికి శరీరంతో చంపేద్దాం, అప్పుడే మనం సురక్షితంగా ఈ 3 లోకానికి మనం అధిపతి అవ్వగలం అని చెప్పేసి చెప్పడంతో ఎక్కడున్నారు నెలకండి చూడండి పాపం ఆ కనక భవనంలోని కనక పర్వతంలోని అక్కడో ఒక గృహలో దాగున్నారు, అయినా కూడా వదలలేదు వాళ్ళకి. నెలుక్కొని రాత్రి మళ్ళీ ఆ కనక పర్వతం చుట్టుముట్టేశారు మొత్తం అందరూ దైత్యులు. ఈ ప్రకారం దుందుబి గట్ట కొట్టేసి మొత్తం వణుకుతున్నారు మొత్తం దేవతలు అందరూ. అరే మళ్ళీ ఎక్కడ కూడా కనిపెట్టేసాడు, ఎక్కడ కూడా వచ్చేసాడు, ఏం చెయ్యాలి? మనకి ఒకటే రక్ష, ఇంకా ఎవరు లేరు, ఎంత దాగోడు ఇవన్నీ చేయడం అవసరం లేదు, మనం ఎవరు ఇంకా ఒకటే గతి, మనకి హరి తప్ప నాహి అన్యగతి, తబేను నాహి అన్యగతి, మీరు తప్ప మాకు అన్యగతి లేదు స్వామి, శరణం శరం శరణం అని చెప్పేసి హరిని స్మరణిస్తున్నారు. హరి విష్ణుమూర్తి తెలుసుకుంటున్నారు. అరే ఈ జలంధరుడు ఎంత మహాపరాక్రమి ఎలాగయ్యారు చూస్తే, ఇతను వెనకాట్ల పాతివ్రత నారి, వీళ్ళు స్త్రీ తనొక తేజంతో ఇతను తేజమై ఉన్నారు. సో ఏం చేయాలి అని నారదులు పంపించారు. ఇతనితో విష్ణుమూర్తి ఎలా కాదు, నారదుని పంపించారు. జలంధర్ దగ్గరికి వెళ్ళి, హే నారద నువ్వు వెళ్ళు, నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చెయ్యి. అప్పుడు నారదులు ఈ జలంధర్ దగ్గరికి వెళ్ళారు. నారదులతో ఈ 3 లోకాలు ఎక్కడ దైత్యులు కూడా సన్మానిస్తారు, రాక్షసులు కూడా సన్మానిస్తారు, దేవతలు కూడా సన్మానిస్తారు. ఈ జలంధర్ నారదులు చూసేసి సన్మానం ఇచ్చేసి ఆసనం ఇచ్చారు. ఏంటి విషయం? నారదులు నటించమంటే జీవిస్తారు. అతను నీ తాలూకా ఈ 3 లోకాలకి నీ కీర్తి, నీ గుణగణాలు అందరూ కీర్తిస్తున్నారు, నువ్వు ఇలాగా అన్నావు, నువ్వు అలాగా అన్నావు అంటే ఇతను ఈ రాక్షసుడిగా వాళ్ళ తల గుణగుణాలు ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరి తలక గుణాలను కీర్తిస్తే వాడికి కూర్చొని సన్మానిస్తారు. నారదా వాహ్ వాహ్ అన్నీ బాగున్నాయి. నారదులు చెప్పారు మీరు అన్నీ బాగున్నాయి, కానీ మీరు కైలాసపురం ఇప్పుడు వెళ్ళారా ఎప్పుడైనా? లేదు. స్వర్గంకి వెళ్తున్నారు, స్వర్గంలోనే ఉంటున్నారు. కైలాసపురంలోని ఒక అద్భుతమైన స్త్రీ ఉన్నారు, మహాదేవుల తాలూకా స్త్రీ పార్వతి. ఎంత అందంగా ఉంటారంటే, ఎంత అద్భుతంగా ఉంటారంటే మీకు తెలియదు ఆ విషయం. మీరు కేవలం స్వర్గంలోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇతను పాతివ్రత తాలూకా శక్తితో శక్తివంతుడై ఉన్నారు. అందుకే ఇతను మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పేసి మహాదేవుల తాలూకా పత్ని పార్వతి గురించి చెప్తున్నారు. ఇతనికి ఆసక్తి పుట్టింది, నాకు పార్వతి కావాలి. పార్వతిని చూడలేదు, ఏంటి నారదులు చెప్పడంతో ఇతనికి పార్వతి కావాలని చెప్పారు. ఇప్పుడు వెళ్తున్నారు ఎక్కడికి? కైలాసపురంకి వెళ్తున్నారు. కైలాసపురంలోని ఈ ప్రకారంగా వాళ్ళు మంత్రితో సైనికులతోని వెళ్తే మహాదేవులు తెలుసుకున్నారు. యుద్ధం చేస్తున్నారు. ఇటుపక్క కార్తికేయ, ఇటుపక్క వినాయకుడు అందరూ యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసి ఈ జలంధర్ ఒక తప్పు చేసాడు. ఏంటంటే తను ఒక మహాదేవుల్లాగా వేషం వేసుకొని పార్వతి దగ్గరికి వెళ్ళాడు.
ఇదే తప్పు. వేషం మార్చకుండా తన తరగ పరాక్రమంతో వెళ్తుంటే బాగుండు. మహాదేవుల తలక వేషం వేసేసి పార్వతి దగ్గరికి వెళ్ళాడు. పార్వతి తెలీదా జగజ్జనని? ఈ జలంధరుడు చూడండి నా భర్త రూపంతో నా దగ్గరికి వచ్చాడు చూడండి అని చెప్పేసి ఇతను పార్వతీదేవి శ్రీహరిని స్మరిస్తున్నాడట. మా పతి ఇప్పుడు రాక్షసుల తాలూకా సైనికులతో యుద్ధమాడుతున్నారు, అందుకే నాకు ఇప్పుడు శ్రీహరియే రక్ష అని చెప్పేసి పార్వతీదేవి శ్రీహరిని స్మరిస్తున్నారట. శ్రీహరి చెప్తున్నారు, ఏం భయం లేదు, అభయం ఇస్తాను నీకు, జలంధర్ ఏం చేయలేదు అని చెప్పేసి. ఏ ముళ్ళుకి ముళ్ళుతోనే తీయాలిగా, ఆ ముళ్ళునే ప్రయోగించేది ఎవరు? విష్ణుమూర్తి. ఎవరికి ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుంది స్వామికి తెలిసేది. అటుపక్క విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ ఆ బృందావతి దగ్గరగా జలంధర రూపంగా వెళ్ళారు. జలంధర రూపంగా వెళ్ళడంతో ఆ బృందావతి స్వామి అని చెప్పేసి ఏ ప్రకారంగా ఆలింగనం చేసుకున్నారో పాతివ్రత పాతివ్రత నష్టమయ్యింది. ఎప్పుడైతే పాతివ్రత నష్టమైందో అప్పుడు జలంధర తనక శక్తిహీనం అయిపోయాడు, శ్రీహీనం అయిపోయాడు, బుద్ధిహీనం అయిపోయాడు. అప్పుడు మహాదేవులు అతనికి సంహరించడానికి మహాదేవులకి భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఇచ్చారట. ఇగో తీసుకెళ్ళి మహాదేవుడు, నువ్వు యుద్ధం చేస్తున్నావు కదా, ఈ జలంధరుణ్ణి ఈ చక్రంతో నువ్వు సంహరించగలవు, లేదంటే ఇంకా వేరే ఆయుధంతో చక్రం నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి విష్ణుమూర్తి చక్రం ఇచ్చారట. ఆ చక్రంతో ఆ జలంధరుణ్ణి శిరఛేదనం చేశారు. ఆ శిరఛేదనం చేసేసి జలంధరుని తాలూకా ఈ వితపాతాన్ని కంట్రోల్ చేశారు. కానీ ఇక్కడ అవ్వాల్సింది ఏంటయింది? పాపము శ్రీహరి ఒక పాతివ్రత నారి తనొక శాపమై చూడండి. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇతరుల్ని హితం గురించి, ఇతరుల్ని రక్షించడానికి ఎవరితో శాపం పడినా కూడాను అతనికి అంగీకరిస్తాడు. ఇదే భగవంతుడు తనక భగవత్త. ఎవరు, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ ముని భగవంతుడికి నారదుడు కూడా శాపం ఇచ్చారుగా విష్ణుమూర్తికి. మరి ఈరోజు ఆ బృందాదేవి శాపం ఇస్తున్నారు విష్ణుమూర్తికి. సో ఇది ఆ శాపాన్ని కూడా భగవంతుడు అంగీకరించాడు. ఎందుకంటే తన పాతివ్రతాన్ని భగవంతుడు తెలుసు, అందరికీ విలువిస్తారు. ఎవరు తన పాతివ్రతాన్ని, భక్తిని, వాళ్ళు పూజాని, పునస్కరణని హరికి ఇంత రవ్వ చేస్తే పత్రం పుష్పం ఫలం తోయం యోబైనా భక్త ప్రయక్షి, ఏ ప్రకారం కొద్ది భక్తితోని భగవంతుడు సమర్పిస్తే చాలు. భగవంతుడు వంక చూస్తారనమాట. వంక అంటే తెలుసా? వంక చూస్తారంటే ఒక మాధ్యమం చూస్తారు, ఏ ప్రకారంగా నా దగ్గర లాగేద్దామని. చూసారా, అందరూ ఏమంటారు దానికి? గ్రేస్ మార్క్ 25 వస్తే ఇంకో 5 మార్క్స్ ఇచ్చేద్దాం, పాస్ చేసేద్దాం అంటారు. చూసారా, కొందరు టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఏదో ప్రకారంగా పాపం కైండ్ హార్టెడ్స్, అరే ఫెయిల్ చేస్తే ఏంటవుతుంది, 2-3 మార్క్స్ ఇస్తే పాస్ అయిపోతారు, లెట్ హిమ్ గివ్, ఇచ్చేద్దాం. గ్రేస్ మార్క్, కైండ్ హార్టెడ్. కొంతమంది టీచర్స్ ఉంటారు పక్కాగా ఫెయిల్ అయితే ఫెయిల్, కానీ కొంతమంది కైండ్ హార్టెడ్ ఉంటారు, 30 పెట్టేస్తారు, పాస్ చేయించేస్తారు. సో భగవంతుడు ఎంత కైండ్ హార్టెడ్, ఇతరుల గురించి, దేవతల గురించి, వాళ్ళ తన భక్తుల గురించి, ఈ జగతం గురించి తన శాపం పడినా కూడా అతను అంగీకరిస్తారు శ్రద్ధారూపంగా. ఇదే భగవత్త. సో ప్రకారంగాను తనే బృందావతి ఏ విధంగా శాపం ఇచ్చే తను తెలుసుకున్నారు. ఇతను విష్ణుమూర్తి నా దగ్గరికి వచ్చారు జలంధర రూపం, నా భర్త రూపం, కానీ నా పాతివ్రతాన్ని నష్టం చేశారని చెప్పేసి ఆ బృందాదేవి ఏం చేశారంటే స్వయం అగ్నిదాహం అయిపోయారు, తట్టుకోలేకపోయారు, బూడిదైపోయారు. ఆ బూడిదని భగవంతుడు తన తరగా శరీరంలో నుండి రాసుకున్నారు.
అద్భుతం నీ తాలూకా పాతివ్రత తాలూకా వ్రతం అని భగవంతుడికి తను మీకు హృదయం లేదు అని చెప్పేసి ఒక శిలారూపంగా శాపం ఇచ్చేశారు. నువ్వు శిల అయిపోతారు, మీకు హృదయం లేదు ఈ ప్రకారంగా అని చెప్పేసి ఆ పాతివ్రత నారి భగవంతుడి విష్ణుమూర్తికి శిల అని రూపంగా శాపం ఇచ్చారు. ఆ శిలాయే శాలగ్రామము. మరి భగవంతుడు శాపం ఇచ్చిన వరం ఇచ్చారు. హే బృందాదేవి, నువ్వు ఖచ్చితంగా నువ్వు నాకు రాయని శాపం ఇచ్చినప్పుడు నేను నీకు వరం ఇస్తున్నాను. ఎప్పుడు నువ్వు నిరంతరంగా నీ తాలూకా తులసి ఎవరైతే నాకు సమర్పిస్తారో అప్పుడే నేను ప్రసన్నం అవుతాను. ఎప్పుడు నిరంతరంగా మీరు నాతో పాటే ఉంటారు, మీ కీర్తి ఈ 3 లోకాల్లోని యశస్విగా ఉంటారు అని చెప్పేసి బృందాదేవికి ఆశీర్వాదం ఇచ్చారు. శాపం ఇచ్చినవుడన్ను భగవంతుడు విష్ణుమూర్తి ఆశీర్వాదం ఇచ్చారు. చూడండి, ఇదే విష్ణు తాలూకు తత్వం, ఇదే కృష్ణతత్వం, ఇదే భగవతత్వం. భగవంతుడు ఎప్పుడు క్రోధం అవ్వరు, అతని క్రోధాన్ని తెలియదు. దేనికైనా క్షమించడానికి సిద్ధమే. జీవులు ఎంత పాపం చేసినా ఎంత తప్పు చేసినా కూడా క్షమించేసి నా దగ్గరికి వచ్చేయని ఎలాగో ఒకలాగా అనుకుంటారు భగవంతుడు. మనం ఏ ప్రకారం ఎన్ని జన్మలో పాపం చేసినా ఒకటే అంటున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్యతే మామేకం శరణం భజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యామి మా శుచః. నేను మోక్షనిస్తాను, నా శరణం కోరుకోండి, నేను మీకు అన్ని పాపాల నుంచి మీకు విముక్తి చేసేస్తాను. ఎవరు చెప్తారు? అంత అభయం ఇస్తున్నారు భగవంతుడు. మీరు కొన్ని కోట్ల జన్మల తాలూకా పాపాన్ని నేను ఒక క్షణంలోని ఎక్స్క్యూజ్ అంటే క్షమాపణం ఇచ్చేస్తాను. మీరు కేవలం నా దగ్గరికి, చూసారా వెంకటేశ్వర స్వామి ఎలాగుంటారు, నా పాదాన్ని ఆశ్రయించి మీకు అభయం ఇస్తున్నాను, మీ జీవితంలో ఏ పాపం లేకుండా చేస్తాను, మరి మీకు నేను మోక్షాన్ని ఇస్తాను. అటువంటి భగవంతుడికి మనం పూజించాలి, అటువంటి భగవంతుడికి మనం శరణాగతి అవ్వాలి. ఈ ప్రకారంగాను ఈ నారదులు పృథు మహారాజుకి కార్తీక వ్రతం చెప్పారు. పృథు మహారాజు ఏం అడిగారంటే, కార్తీక వ్రతం చేసాం కానీ తులసి దగ్గరే ఎందుకు దీపం పెట్టాలి, తులసి ఇంత గొప్పది ఏంటి, తులసి పక్కన పెట్టడం వల్ల ఈ కార్తీక వ్రతం సఫలం ఏంటి అవుతుంది, సత్యభామ కృష్ణుని పొందేరేంటి, తులసీదేవి తన మహిమ అని అడగడంతో నారదులు ఈ విధంగా చెప్పారు. అదే కృష్ణుడు సత్యభామకు చెప్పారు. అదే 88 ఋషులకి సూత గోస్వామి వర్ణిస్తున్నారు తులసి తాలూకా వృత్తాంతం. ఈ విధానంగానూ తులసీదేవి తాలూకా ప్రాకట్యం, తులసి తాలూకా మహిమ మనం ఈరోజు తెలుసుకుందాం. రేపు మళ్ళీ యథాప్రకారంగాను దామోదరి లీల ఎంతవరకు వచ్చింది తెలుసా? నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నాం? కృష్ణుని పక్కన పెట్టేశారు, పాలు పొంగిపోతున్నాయి. అక్కడ పాలుని తీసుకెళ్ళడానికి ఇక్కడ కృష్ణుడు ఏం చేశారు, కొండ వదలగొట్టేశారు. కొండ వదలగొట్టేసి భయపడి దాగున్నారు. దాగుని ఏం చేస్తారు, ఇది తింటున్నారు, మళ్ళీ కోతులకి ఇస్తున్నారు. ఇంతవరకు అయ్యింది. రేపు దీని తర్వాత దృశ్యం ఏంటి, బంధించడానికి ఒక మంచి రోజు కావాలిగా. ఈరోజు శనివారం, భగవంతుడికి బంధించకూడదు, అందుకే ఈరోజు చెప్పలేదు. రేపు ఆదివారం, రేపు పర్వాలేదు, రేపు భగవంతుడికి బంధిద్దాం. ఎవరు రేపు కరెక్ట్ సమయంలో వచ్చేసి లీలాని వింటారు. భగవంతులకు బంధన లీల చాలా గొప్పది సుమా. ఎవరైతే ఈ బంధన లీల వింటారో వాళ్ళు హృదయాలన్నీ భగవంతుని బంధించిపోతారు. సో రేపు మనందరం స్వామి తన యొక్క బంధన లీలాలని వేచేసి భగవంతుని మన హృదయాలను బంధించుకుందాం. రేపు లీల ఎవరు మిస్ అవ్వకూడదు. మరి బంధించి ఈ శ్లోకం తాలూకా మనం ఎందుకు పాడుతున్నాం, ఈ శ్లోకం ఎవరు రాశారు, దీని తాలూకా మీనింగ్ ఏంటి, ఒక్కొక్క వర్డ్స్తో మనం దీనికి తెలుసుకుందాం. సో ఇంతవరకు మనం ఈ కథాన్ని విరామం చేస్తున్నాం. అందరూ రేపు ఖచ్చితంగా రావాలి. మరి ఇప్పుడు అందరూ ఒక మాల హరినామం భక్తి శ్రద్ధలతో దామోదరు గురించి మనం చేయాలి.